52వ అధ్యాయము శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము. అంశాలు: సాయి సుక్తి, సాయి కృష్ణులో లీనమైన కృష్ణమూర్తి, పరమపద ప్రసాద గురుపాదుకాద్వయం, పాదుకులు పాపకథ. సాయి సుక్తి: బ్రహ్మదర్శన భాగ్యంబు పడయగోరి వెతకబోయెద వెచటకే వెర్రి మనసా, అదియ నీలోననున్నది అచటకే కనుము, సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట అంటారు బాబా. భగవద్ దర్శనాపేక్షతో ఎంతోమంది సాధకులు రకరకాలైన సాధనలు చేస్తూ ఉంటారు. వారి వారి స్థితిని బట్టి అవి రకరకాలుగా ఉంటాయి. కొందరు తీర్థయాత్రలు చేస్తే కొందరు యోగాది క్రియలు చేస్తూ ఉంటారు. చివరకు పరబ్రహ్మను దర్శించటం సాధ్యం కాక బయట ఎక్కడ దాన్ని వెతికి కనుగొనలేక వెసట చెందుతారు. తనలోనే దాగి ఉన్న ఆ బ్రహ్మస్వరూపాన్ని ఎక్కడ కనుగొనగలుగుతారు? దానిని కనుగొనుటకు అవసరమైన సాధనలు అంతర్గతం కాని బాహ్యం కాదు కదా. నిత్యమైన సతత సత్య సాధన వలన తనలోనే అంతర్గతమై ఉండిన ఆ బ్రహ్మస్వరూపం వ్యక్తం కావటం జరుగుతుంది. ఈ జ్ఞానానికి ఆధారభూతమైనవి వేదములు, ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అనగా సమీపము, నీ నిష్ఠతో సత్తు పరమాత్మ ప్రాప్తిని అనగా నిష్ఠతో శ్రవణ మనన సాధనలు చేసిన వారిని సత్తు సమీపమున చేర్చించగల జ్ఞానరాశి అని అర్థం. సృష్టితో పాటు జీవుని నిర్మాణానికి కూడా ఆధారమైనవి పంచభూతాలు. అవి భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనబడినవి. వీటి ఆవిర్భావం కడు చిత్రమైనది. అవి క్రమంగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నవి. అనగా భూమికి నీరు, నీటికి అగ్ని, అగ్నికి వాయువు, వాయువుకి ఆకాశం, ఆకాశానికి మూల ప్రకృతి, దానికి పరమాత్మ. కాబట్టి ఇవి ఒకదానికన్నా ఒకటి గొప్పవి, అత్యంత సూక్ష్మములు, విశ్వవ్యాప్తమైనవి. కాబట్టి అన్నిటికీ మూలం పరమాత్మయే. అట్టి పరమాత్మను చేరటానికి నిత్యానిత్య విచారణ, నిజరూప సందర్శన కావాలి. దానికి ఆధారభూతమైన వివరాలు తెలిపే గ్రంథరాశియే ఉపనిషత్తులు. ఉపనిషత్తులను వేదాంతము అని కూడా అంటారు. ఉపనిషత్తులు కేవలం విద్యను బోధించుటయే కాక ఆ విద్యను ఆచరణలో పెట్టి అనుభవంలోకి తెచ్చుకునే ప్రక్రియను బోధించునవై ఉన్నవి. ఆనాది కాలము నుండి వచ్చు వేదముల ఉపాంగములే ఉపనిషత్తులు. ఇట్లు అనేక అంగములతో విరజిల్లినదే వేదము. వేదములు అనంతములైనప్పటికీ ఆచరణలో ఉన్నవి 4. అవి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదములు. ఒక్కొక్క వేదము అనేక ఉపనిషత్తులుగా విభజించబడింది. కానీ నేడు ఆచరణలో లభ్యంగా ఉన్నవి 10 మాత్రమే. అవి ఈశ, కేన, ఘట, ప్రశ్న, ముండుక, మాండుక్య, తైత్తిర్య, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యకము అనబడినవే దశోపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల నుండి భూగోళ, జ్యోతిష్య, అర్థశాస్త్రములను, స్కంద, శివ, గరుడ మొన్నగు 18 పురాణములు, తాంత్రిక, మాంత్రిక, భక్తి, జ్ఞాన, కర్మ యోగములను అనుభవజ్ఞములకు మహారుషులు లోకమునకు అందించిరి. ఈ దశోపనిషత్తుల ఆధారముననే ధర నిలిపి ఉన్నది. ఈ దశోపనిషత్తుల ఆధారముననే ధర నిలిచి ఉన్నది అనవచ్చును. అవి కూడా మరుగున పడి ప్రళయము సంభవించునో అని ఆస్తికులైన పండితులు భయపడుచుందురు. అందు నిమిత్తమే కాబోలు భగవంతుడు అనేక రూపాలతో అవతరించుచు వేదములను, ధర్మములను తిరిగి తిరిగి ఉద్ధరించుట. ఈ సత్యజ్ఞానమును మానవుడు తెలుసుకొనవలెనన్న ఉపనిషత్తులే ఆధారము. కాన వాని ద్వారానే తెలుసుకొన సాధ్యమగును. ఇలా భగవాన్ బాబా ఉపనిషత్తుల సారాన్ని వివరించారు. సాయి కృష్ణలో లీనమైన కృష్ణమూర్తి లేదా
పరమపదం చేరిన కృష్ణమూర్తి. పట్టిన పట్టు విడవని స్థిరత్వం కల భక్తుని ఎంతటి కష్టసాధ్యమైన కోరిక అయినా తీరుతుంది అనేందుకు నిదర్శనం ఈ కృష్ణమూర్తి కథ. అంతేకాక దైవానుభూతికి విద్యతో కానీ, ధనంతో కానీ, బలంతో కానీ, పాండితీ ప్రదర్శతో కానీ సంబంధం లేదు. కేవలం స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే చాలు అని తెలియజెబుతుంది ఈయన జీవితం. స్వామి తమ చిన్నతనములో 16 సంవత్సరాల వయసులో చాలా ఊళ్ళు తిరగటం, చాలామంది భక్తుల ఇండ్లకు పోవటం, వ్యక్తిగత సంభాషణలు అనుగ్రహించటం, భజనానంతరం తామే స్వయంగా హారతి తీసి ఆ జ్యోతిని అందరికీ అందించడం మొదలగునవి చేసేవారు. ఒక సందర్భంలో స్వామి బెంగళూరులోని ఒక భక్తుని ఇంటికి విజయం చేశారు. ఆ సందర్భంలో స్వామి చూచిన భక్తులలో ఈ కృష్ణమూర్తి ఒకరు. ఆయన సెక్రటరియేట్లో గుమ్మస్తాగా పనిచేస్తూ కాలం వెళ్లదీస్తున్న భక్తుడు. ఈయన స్వామికి నమస్కరించి, స్వామి మీ దివ్య రూప దర్శనాన్ని అనుగ్రహించండి అని కోరాడు. స్వామి అతనికి తమ పూర్వ అవతారమైన షిరిడీ సాయి ఫోటోనొకదాన్ని అనుగ్రహిస్తూ మీ ఇంట్లో ధ్యానం చేసుకో అని సూచించారు. ఆయన ఆ ఫోటోను తీసుకొని తమ ఇంటిలోని పూజామందిరములో అలంకరించి కళ్ళు మూసుకొని ధ్యానమగ్నులయ్యారు. ఆయన జన్మాంతరములో ఎంతటి గొప్ప సాధకుడో కొద్ది క్షణాలలోనే దివ్యానుభూతికి గురి అయినాడు. ఇంతలో స్వామి ఇంకొంతమంది ఇళ్లకు పోయి వారిని అనుగ్రహించి మధ్యాహ్నానికల్లా తాము ఉదయం కృష్ణమూర్తి దర్శనం ఇచ్చిన ఇంటికి వచ్చారు. తన ధ్యానములో స్వామి తత్వాన్ని గుర్తెరిగిన కృష్ణమూర్తికి స్వామి యొక్క నిదర్శనం అత్యంత ఆనంద పార్వస్యాన్ని కలిగించుటయే కాక స్పృహ కోల్పోయేలా చేసింది. కొంతసేపటికి బాహ్యస్మృతి పొందిన కృష్ణమూర్తి పూర్తిగా భావ తన్మయావాసంలో పడిపోయి, స్వామి మీ పాదదర్శన స్పర్శనలు అనుగ్రహించండి అని ప్రాధేయపడటం మొదలుపెట్టాడు. స్వామి అతనితో, బంగారు వద్దమ్మా, నీవు తట్టుకోలేవు, ఇంకా కాలం ఉన్నది అని చెబుతూ అతనికి అందకుండా జాగ్రత్త వహించారు. భక్తుడైన కృష్ణమూర్తి మూసిన కళ్ళు తెరవక, పట్టు వదలక, ఎందరు బోధించినా వినిపించుకోక, చుట్టుప్రక్కల వారిని లక్ష్యపెట్టక తల్లి వెంటపడిన లేగదూడవలే స్వామిని వెంబడించటం మొదలుపెట్టాడు. స్వామి కూడా అతనికి చిక్కకుండా ఆ గదిలోంచి ఈ గదిలోకి తప్పించుకొని తిరగటం వర్ణించనలవి కాని ఘట్టం. చివరకు స్వామి, కృష్ణమూర్తి నీవు ఇంటికి వెళ్ళు, నీవు అక్కడనే దర్శనం ఇస్తాను. నీకు అక్కడనే దర్శనం ఇస్తాను అని చెప్పి తమ కారెక్కి ఇంకొక ఇంటికి వెళ్ళిపోయారు. పట్టు వదలని విక్రమార్కుని వలె కృష్ణమూర్తి మూసిన కళ్ళు తెరవకుండానే స్వామి వెళ్ళిన ఇంటికి కూడా వెళ్ళి ఆ ఇంటి చుట్టూ ప్రదక్షిణం చేసి ఒక కిటికీ చెంత చేరి తిరిగి అదేవిధంగా వేడుకోలు చేయసాగాడు. కృష్ణమూర్తి చుట్టాలు అతని బలవంతంగా ఇంటికి తీసుకొని వచ్చారు. కానీ అతని మనసును మాత్రం మార్చలేకపోయారు. స్వామి కూడా బెంగళూరు నుండి పుట్టపర్తి వెళ్ళిపోయారు. కృష్ణమూర్తి ఇంటిలోని పరిస్థితి వేరుగా ఉంది. ఆయన అన్నపానీయాలు వర్జించాడు. ఆఫీసు లేదు, ఏ రకమైన మాట లేదు, ఎవరితోనూ కలయటం లేదు, పట్టించుకోవడం లేదు. బాహ్యంగా చూసేవారికి అతనికి కేవలం ఒక రకమైన ఉన్మాదం, పిచ్చి అన్న భావాన్ని కలిగిస్తున్నాడు. దీనికి తట్టుకోలేని ఇంటివారు ఆసుపత్రిలో చేర్చగా ఇక్కడ ఇదే ధోరణి, ఏ మందుని తీసుకోకపోవడం. ఇక్కడ పుట్టపర్తి చేరిన స్వామికి తన భక్తుని స్థితికి హృదయం ద్రవించింది. భక్తుని కోరికకు తామే తలవొగ్గి ఆర్తత్రాణలైన స్వామి తమ ప్రక్కనున్న వారితో అతని అభిష్టమే నెరవేరని ఈ పాతతీర్థాన్ని అతనికి అందించండి అని తమ పాతతీర్థాన్ని పట్టుదల ఓర్పులకు ప్రతిరూపమైన ఆ భక్తునికి స్వయంగా పంపారు.
అతి సాధారణ జలంగా ఉన్న ఆ తీర్థంలోని ప్రత్యేకత అతనికెలా అర్థమైందో ఆ స్వామికే తెలియాలి. అత్యంత ఆతృతతో అందుకున్నాడా భక్తుడు. పాదతీర్థ సేవనంతో అతని భావావేశం తగ్గింది. హాస్పిటల్ నుండి సాధారణ వ్యక్తిలా పరమశాంతంగా ఇల్లు చేరాడు. అందరినీ మామూలుగా పలకరించి స్వామి భజన ఏర్పాటు చేయమన్నాడు. తన్మయత్వంతో పరీక్షణ్ మహారాజు భాగవత శ్రవణం చేసినట్లుగా స్వామి నామామృతాన్ని గ్రోలాడు. హారతి సమయంలో స్వామికి హారతి తీసి దాన్ని కృష్ణమూర్తి వద్దకు తేగా అతని జీవనజ్యోతి ఆ పరంజ్యోతిలో లీనమైందని తెలిసిన సభ్యులు ఆనంద దుఃఖాలకు లోనయ్యారు. ఓర్పు పట్టుదలతో అమృతత్వాన్ని సాధించిన మహాభక్తుడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి విషయంలో తామేం చేశారో చాలా చిత్రంగా తెలియచేశారు స్వామి. పుట్టపర్తిలో తమ చుట్టూ ఉన్న భక్తులకు, తమ వద్దనున్న భక్తులను స్వామి ఎదురుగా ఉన్న గోడ గడియారం వంక చూడమన్నారు. ఆ గోడ గడియారములో ఉన్న ముళ్ళు చిత్రంగా వెనకకు పోతున్నవి. కాలగమనం ఎట్లా తమ సంకల్పానుసారం నడుస్తుందో తెలపటంలో స్వామి సూచిస్తున్నది. కాలగమనం ఎట్లా తమ సంకల్పానుసారం నడుస్తుందో తెలపటంలో స్వామి సూచిస్తున్నది. కాలగమనాన్ని మార్చి ఆ కృష్ణమూర్తికి సాయుధ్య స్థితిని ప్రసాదించామని కాబోలు. ఎంతోమంది ఎన్నో ప్రాపంచిక విషయాలకు తీవ్రమైన పట్టుదల పట్టడం, సాధించడం చూస్తుంటాము. ఎటువంటి విషయాలకు పట్టుదల పట్టాలో తెలియపరిచేది ఈ భక్తుని వృత్తాంతం. ఏ విధమైన ప్రత్యేక కోరికలు కోరక శరణాగత తత్వంతో జీవితాన్ని సాగించినట్లయితే స్వామి తప్పకుండా అర్హమైన ఫలితాన్ని అందిస్తారు. పరమపద ప్రసాద గురుపాదుకాద్వయం పాదుకుల పాప సర్వద్వందాలు నశింపచేసేవి గురుపాదుకాద్వయం. గురుపాదుకాస్తవంలో అనంత సంసార సముద్ర తారణం నౌకా యథాభ్యం గురుభక్తి దాభ్యం అని పొగడబడ్డవి గురుపాదుకులు. సముద్రం దాటేందుకు నౌక ఎట్లాగో సంసార సాగరాన్ని దాటడానికి గురుపాదుకులు అట్లాగా అని అర్థం. అటువంటి ఆ సద్గురువైన సత్యసాయి పాదుకులను కొద్ది కాలం భక్తి ప్రవృత్తులతో సేవించుకున్నంత మాత్రంగా వివేక వైరాగ్యాలు కలుగుతాయి. ద్వంద్వాలు అతిక్రమించగల స్థిరబుద్ధి లభ్యం అవుతుంది. కాబట్టి ఎంత శ్రద్ధాభక్తులతో ఆ పాదుకులను సాక్షాత్తు స్వామి యొక్క ప్రతినిధులుగా భావించి తరించాలో తెలిపే ఒక అపూర్వ సంఘటన తెలుసుకుందాం. ఆ రోజుల్లో స్వామి సాయంత్రాలు తమ భక్తులతో చిత్రావతి ఇసుక తిన్నెలలో భజనలు చేయిస్తూ వారికి భక్తి మార్గం మీద నమ్మకాన్ని కలిగిస్తూ గడిపేవారు. ఆ సమావేశాల తర్వాత ఒక చిన్న 8 సంవత్సరాల బాలిక కొద్ది రోజుల పాటు స్వామివారి పాదుకులు ముద్దుగా తెచ్చి వారి పాదాల ముందు ఉంచటం చేసేది. ఆ సమావేశాల తర్వాత ఒక చిన్న 8 సంవత్సరాల బాలిక కొద్ది రోజుల పాటు స్వామివారి పాదుకులు ముద్దుగా తెచ్చి వారి పాదాల ముందు ఉంచటం చేసేది. అవి ధరించి స్వామి మందిరానికి తిరిగి వచ్చేవారు. కొద్ది రోజులు అట్లా గడిచింది. ఆమె సేవలకు భక్తికి సంతోషించి ఒకరోజు ఆ వరాల దేవుడు, అమ్మాయి నీకేం కావాలి అని ప్రశ్నించారు. ఎంతటి భగవద్భక్తో, ఎంతటి సంస్కార బలమో, ఎన్నిన్ని జన్మల తపోఫలితమో. ఆమె ఏమాత్రం తడబడక, స్వామి మీ పాదాల చెంత శాశ్వత స్థానం ప్రసాదించండి అని కోరింది. ఇది ఎవరూ ఊహించని స్థితి. ఆమె దృఢత్వాన్ని అందరికీ తెలియచేయడానిక అన్నట్లు ఆమెతో స్వామి, అమ్మాయి నీ తల్లికి నీవు ఒక్కతివే బిడ్డవి. నీ తండ్రి పోయినా నిన్ను చూసుకొని నీ తల్లి జీవిస్తుంది. నీవు కూడా పెద్దదానివయ్యి ఎన్నో పనులు చెయ్యాలి. అలాంటి కోరిక ఎందుకు అని వారించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె పట్టువదలక తన కోరిక తీర్చమని, ఒకవేళ తనకు వివాహం అయినట్లయితే అప్పుడు మాత్రం తన తల్లి తనని విడవవలసిన స్థితి ఉన్నది కదా అని పదే పదే వివేకవంతంగా బ్రతిమలాడింది.
చివరకు స్వామి సరేనని తమ అనుగ్రహాన్ని చూపారు. ఆ తర్వాత వచ్చిన గురువారం రోజు ఆమె ఉదయమే మేల్కొని తలంటు పోసుకొని క్రొత్త బట్టలు ధరించి తల్లితో పూజాద్రవ్యాలు తెప్పించుకొని మనసారా స్వామిని అర్చించుకొని పూజాగదిలోనే స్వామి పటం వంక చూస్తూ సాయుధ్యం పొందింది. ఆ బాలిక అటువంటి వరం కోరటమే చిత్రం కాగా ఆ కోరిన వరం ప్రసాదించటం అంతకంటే చిత్రం. అంతేకాక తల్లికి కూతురు ఒక్కతే కాబట్టి అట్టి వియోగాన్ని సాధారణంగా భరించటం సాధ్యం కాదు. కానీ ఆ పాప కోరిక తీర్చిన స్వామి ఆ తల్లికి వియోగాన్ని భరించే శక్తి కూడా ప్రసాదించారు. దాంతో జరిగిన సంఘటన వల్ల ఆమె కుమిలిపోక స్వామి సన్నిధిలో శేషజీవితం గడిపి ఆనందించింది. వారు ఎంత ధన్యజీవులో కదా. వయసుతో నిమిత్తం లేక ధ్రువకుమారుని వలె జన్మాంతర సంస్కారాలు ఎలా ఉంటాయో తెలిపే కదా ఇది. ప్రాపంచిక మోహాలకు ఏమాత్రం లోను కాని వారికి స్వామి ఎటువంటి స్థితిని అందించగలుగుతారో వివరించే సంఘటన ఇది. ధన్యోహం అతి భోగ్యోహం మాభితోహ మహాత్మిభిం సతతో ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 52వ అధ్యాయము సంపూర్ణం.